ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని, నా తమ్ముడు ఆంజనేయ స్వామిని కోరుకుంటూ, మీ పర్సన్ ఇప్పుడు ఇలా ఫీల్ అవుతున్నారు. నీలాంటి వ్యక్తిని ఎవరూ లేరు, నీకు నువ్వే సాటి అంట మిమ్మల్ని పొగుడుతున్నారు. నువ్వే నాకు ఎనర్జీ, నువ్వు గుర్తుకొస్తే చాలు సంతోషంగా రోజు గడుస్తుంది. నీ వల్లనే నా జీవితంలో సంతోషం అంటే ఏంటో చూశాను. నీ వల్లనే నేను చాలా డిఫరెంట్ పర్సన్ లాగా తయారు కాగలిగాను. నువ్వు చెయ్యాలి అనుకున్న దాన్ని ఏ విధంగా సాధిస్తారంటండి. మీరు చేయాలనుకున్నది ఏదైనా కూడా ఎంత కష్టమైనా మళ్ళీ మనం కలవాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. గుడ్. నీ జీవితంలో ఎప్పుడూ మంచి జరగాలని ఆశించే మొదటి పర్సన్ని నేనే. నువ్వు ఎప్పటికీ తప్పు చెయ్యవు అని నేను నమ్ముతున్నా మనస్ఫూర్తిగా. ఎందుకో నువ్వు నా జీవితంలో లేకపోతే సంతోషంగా ఉండలేను. నువ్వే నాకు ఇంపార్టెంట్ పర్సన్వి. అలాంటప్పుడు ఎందుకు వదిలేయాలి? ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా, మర్చిపోకు. ఓకే, మర్చిపోను. ఇది నాకు నేను చెప్పుకోవటం లేదండి, మీరు ఇలా ఫీల్ అవుతూ ఉంటారని నేను ఇలా చెప్తూ ఉన్నాను. దిస్ ఈజ్ యువర్ పర్సన్ ఫీలింగ్స్ అండి. ఇది ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి, రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.